హాయ్ నేను సతీష్. మొత్తానికి ఈ వారం డబుల్ ఎలిమినేషన్. టేస్టీ తేజ, పృథ్వీరాజ్ శెట్టి వెళ్ళిపోతారని చెప్పినట్టుగా వాళ్ళిద్దరు ఎలిమినేషన్ అయిపోయింది. విష్ణుప్రియ దండాలు ఈ రోజుకి శనివారం ఎపిసోడ్ వరకు అయితే ఫలించాయి, కానీ ఆదివారం నాటి ఎపిసోడ్లో ఫలించవు. ఆయన కూడా అవుట్ అయిపోయాడు, బయటకు వచ్చేసాడు. మరి టేస్టీ తేజ జర్నీ ఎట్లా సాగింది, అట్లాగే పృథ్వీరాజ్ శెట్టి జర్నీ ఎట్లా సాగింది, ఇప్పటికే 2 వీడియోస్ మన న్యూస్ బౌల్ ఛానల్లో అప్లోడ్ చేశా, చూడండి. చూడని వాళ్ళు అలాగే ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుందాం, డెప్త్గా అనలైజ్ చేసుకుందాం. గేమ్ ఎట్లా ఆడుతున్నారు, వాళ్ళు ఇచ్చిన తేజ ఎంత పర్ఫెక్ట్గా. నేను ఎప్పుడు చెబుతా కదా, బ్రెయిన్ బాగా షార్ప్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, మంచి పాయింట్స్ పడతారు, లాజిక్స్ పడతారని అవే చెప్పాడు. స్టేజ్ మీదకి వచ్చేస్తా కూడా బయటలో ఏం జరుగుతుందో అదే మాదిరిగా అక్కడ వాళ్ళ పొజిషన్స్ కూడా చెప్పాడు. అట్లాగే గౌతమ్ గురించి కూడా ఏదో సినిమాల అదుర్సులు అనుకుంటా కదా, బ్రహ్మానందం గురువుగారు అనుకున్న మొత్తం చేస్తాడని మాదిరిగా మావాడు అంటూనే మొత్తం ఆయన గేమ్ స్ట్రాటజీ అంతా ఎలా ఉంటుందని బయట పెట్టేశాడు. నిన్న శ్రీముఖ్ వచ్చేటప్పుడు గౌతమ్ గురించి చెప్పింది కదా, నువ్వు ఎక్కువగా డ్రాగాన్ చేస్తావు, అంత అవసరం లేదు, కట్ చేయాలి కొన్ని దగ్గర, మరీ సాగదేస్తావు అని మాదిరిగా. సో ఇలాంటి దగ్గర వదిలేయాలి. ఆయన చేసిన దానివల్ల ఆయన గేమ్ ఎట్లా ఉంటుంది ఏంటని కూడా మరొకసారి మొత్తం కెలిక్ఫయింగ్ అని మాదిరిగా టేస్టీ చెప్పాడు. మరి దాని గురించి ఏంటి అని చెప్పింది రైటర్ రాంగా మాట్లాడుతూ. అట్లాగే ప్రేరణయే రూల్ బ్రేక్ చేసి ఫౌల్ ఆడింది, అసలు అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు దాని తర్వాత ఆ ప్రేరణ ఇప్పుడు బాగా వీడియో వైరల్ అయినాక మరి ఇంకా గౌతమ్ చేసింది ఏంటి, పృథ్వీరాజ్ చేసింది ఏంటని కూడా వీడియోస్ అయితే వైరల్ అయితేనే ప్రేరణ పిఆర్ టైం కూడా రంగంలోకి దిగి చేస్తుంది. మరి దాని గురించి కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నాం. అయితే దీనికంటే ముందు ఇంకోటి ఏంటంటే, నాగార్జున మీరు గమనిస్తే ఈరోజు ఎపిసోడ్ చూస్తే ఇందాక ప్రోమోలో వచ్చింది ఒకటైతే లేపుసారు ఎపిసోడ్లో. ఏంటి, ఏం పేరు ఆయన పేరు, నిఖిల్. తెలియదు సార్ అంటే ఈ బ్లాక్ స్టార్స్ అవి ఇచ్చేటప్పుడు, బ్లాక్ గోల్డెన్ టికెట్స్, బ్లాక్ టికెట్స్ ఇచ్చేటప్పుడు తెలియదు సార్ అంటే ఇదే ఈ సేఫ్ గేమే వద్దని చెప్పేది నేను అన్నారు. అది ఇక్కడ ఎపిసోడ్లో చూపించారో చూపలే. మరి ఎందుకు ఇలా లేపేస్తున్నారు, ఇది దేనికి సంకేతాలు, ఎవరికి ఏదైనా మేలు చేద్దామని. అలాంటివి వస్తే నెగిటివ్ అయిద్దినా బాబోయ్. 13వ వారం వచ్చేసరికి కూడా ఆల్మోస్ట్ ఆటంతా 90%, 95% అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఈ సేఫ్ గేమా అని ఒక నెగిటివ్ వస్తుందని ఏంటి, ఎందుకు మరి అది లేపేశారు. ప్రోమోలో చూపాలి కదా. నిన్న కూడా అట్లాగే ఆ దోశ పంచాయతీ ప్రేరణ దోశ పురాణం అని చెప్పొచ్చు, అంత జరిగింది ఆ ఫుడ్ చుట్టూ. కానీ ఎపిసోడ్లో లేపేశారు. అంటే ప్రోమోలో ఒకరు, ఎడిటింగ్ ఎపిసోడ్ ఒకరు చేస్తారా ఏంటి. ప్రోమోలో ఎలివేషన్ ఇచ్చి లేపేసి అంతా చూసిన తర్వాత ఎపిసోడ్ అందరూ చూసేది మెయిన్, ఇది లేపేస్తే ఎట్లా. టీవీలో కూడా అందరూ హాట్స్టార్లో చూడరు కదా, టీవీలో ఎపిసోడ్లు కూడా చూస్తారు కదా, ఇవన్నీ లేపేస్తున్నారు. అట్లాగే ఇంకోటి ఏంటి, నాగార్జున కరెక్ట్గా పృథ్వీకి రోహిణి బ్లాక్ ఇస్తే గౌతమ్కి ఎందుకు ఇవ్వ బ్లాక్ టికెట్ ప్రశ్నించరు. మరి మిగతా వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా అలా ప్రశ్నించట్లేదు కదా. గౌతమ్కి ఇచ్చినప్పుడే గౌతమ్కి బ్లాక్ ఇవ్వలేదనిసే ప్రశ్నించారు. అంటే నెగిటివ్ ఆయనకి ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తాడు. అట్లాగే రోహిణి దమ్ ఇచ్చేటప్పుడు ముందే చెప్పారు, అవినాష్ ఈ టాస్క్లో లేడు, గేమ్లో లేడు అనేటప్పుడు ఆ అమ్మాయి ఇచ్చింది. తర్వాత మళ్ళీ గౌతమ్కి ఇచ్చిన తర్వాత పాజిటివ్ ఇచ్చినప్పుడు కూడా మళ్ళీ గౌతమ్కే ఎందుకు అంటే, మీకు ఎంటర్టైనర్స్, మీకు కమెడియన్స్ ఉండరా అంటే అవినాష్కి వేస్ట్ అవ్వడా అవడంటే ఆయన లేదు సార్ అందుకోసం కాదనంటే అప్పుడు మళ్ళీ ఓకే నేను మామూలుగా అనాలని చెప్పి. అంటే ఆయనకి నెగిటివ్ ఇచ్చినప్పుడు ప్రశ్నిస్తారు, వేరే వాళ్ళకి నెగిటివ్ ఇచ్చేటప్పుడు ప్రశ్నించరు. నెగిటివ్ ఆయనకి ఇవ్వకపోతే ప్రశ్నిస్తున్నాడు. ఎస్, గౌతమ్ కృష్ణకి నెగిటివ్ ఇవ్వకపోతే ఆయనకి ఎందుకు ఇవ్వట్లేదు, పృథ్వీకి ఎందుకు బ్లాక్, గౌతమ్కి ఎందుకు బ్లాక్ కాదు. అట్లాగే ఇక్కడ గౌతమ్కి ఏమో పాజిటివ్ ఇచ్చేటప్పుడు ఎందుకు పాజిటివ్, ఆయనకే ఎందుకు పాజిటివ్, ఇట్లా ప్రశ్నిస్తుంది. మరి మిగతా వాళ్ళు కూడా ప్రశ్నించట్లేదు కదా. ఇప్పుడు అట్లాగే తేజ నెగిటివ్గా అంత చెప్పేటప్పుడు ఆయన గురించి, ఆయన గేమ్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుందంటే మావాడు అనుకోవడం తప్ప ఏమాత్రం హెల్ప్ చేయడు, వాడికి ఇది ఉండదు, వాడి లెక్కలు వాడికి ఉంటాయనేటప్పుడు ఆ శాంతం మొత్తం ప్రశాంతంగా విన్నాడు. ఇంకా చెప్పు అన్నట్టుగా. బట్ మిగతా సందర్భాలు అట్లా లేదే. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్రేరణ మామూలుగా బ్లాక్ చెప్పగానే పెట్టేయచ్చు, జనరల్గా అందరికీ ఓకే బ్లాక్ ఎవరికి ఇస్తున్నారు రీజన్ అంటే ఒక పెట్టి అయిపోయి. బట్ ఇక్కడ మళ్ళీ తర్వాత ఏంటంటే హౌస్ అందరూ కూడా అడిగారు, మీరేమనిపిస్తుంది అంటే 5 కూడా కన్నడ బ్యాచ్ ప్లస్ నబీల్ వీళ్ళందరూ కూడా అవును గౌతమ్కి బ్లాక్ ఇవ్వాలన్నప్పుడు నాగార్జున లేదు గోల్డే ఇద్దాం, గోల్డ్ ఎనిస్ కావాలనే అక్కడ మళ్ళీ గౌతమ్కి ఇచ్చింది. ఎందుకు ఇదంతా అంటే, గత వారం హోస్ట్ బాగా డ్రిల్లింగ్ చేయడంతో నెగిటివ్ అయింది కదా. అరే ఉత్తుపునానికి అంత గౌతమ్ కృష్ణ తప్పు లేకపోయినా ఆయనకి ఏంటి డ్రిల్లింగ్, అది మరీ తప్పు కదా, రాంగ్ గేమ్ ఆడేవాళ్ళు వదిలేసి రైట్ వేలో ఆడుతున్న వాళ్ళకి ఎంత డ్రిల్లింగ్ అంత ఇది అవసరం అని అనడంతో అది కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఇలా వాంటెడ్లీ ఇప్పుడు ప్రేరణ చెప్పేగానే అయిపోయి డెసిషన్. బట్ అందరూ ఒపీనియన్ అడగడం ఎందుకు, మళ్ళీ 5 చెప్పిన తర్వాత కూడా లేదు మీరు బ్లాక్ అన్నారు కానీ కాదు నేను గోల్డే ఇస్తున్నా అని చెప్పించుకొని, అంటే గత వారం డ్యామేజ్ని కాస్త కవర్ చేద్దామని ఇచ్చినట్టు అనిపించింది. అలాగే ఇంకోటి ఏంటి, వచ్చేవారు నామినేషన్లోకి వచ్చేయమంటున్నారు కానీ వచ్చేవారు నామినేషన్ ఏంటంటే టికెట్ ఫైనల్ ఆయన ఇటు అవినాష్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతాడు, మిగతా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయిపోతారు, 100% ఎవరు ఉండరు. కాకపోతే ఆ ప్రక్రియ అయితే నడిపేస్తాడు. అంతా మీరు ఆయాసం అంతా దించుకోండి, ఆవేశ పడిపోండి, మీ ఫ్రస్ట్రేషన్ బ్రెయిన్లో ఉన్నదంతా దిగిపోయేలాగా ఇంకా బ్యాలెన్స్లో బకాయిలు వద్దు, ఉన్నదంతా క్లియర్ చేసుకోండి, బ్యాగేజ్ అంతా ఇదే స్టాప్ కోసం అని నామినేషన్ ప్రక్రియ ప్రాసెస్ అంతా నడిపిస్తాడు. ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత ఓకేనా అయిపోయిందా వేడి దిగిపోయిందా సరే అందరూ బదం నామినేషన్ అందరిని పెట్టేస్తారు, అందులో డౌట్లే.
సరే ఎపిసోడ్ వైజ్ వెళ్ళిపోతే అవినాష్ అయితే ఫుల్ హ్యాపీ ఇంగ్లీష్లో మాట్లాడుతా బ్యాటరీ లో అయిపోయింది, స్వీట్లు పంపండి, ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నాడు. నిజంగా చాలా చాలా లక్కీ అని చెప్పాలి. ఆ టాస్కులు కూడా అట్లా కలిసి వచ్చాయి. ఆ సుడో అదృష్టం ప్లస్ కష్టం. ఆ సుడోకో టాస్క్ వాటికి సంబంధించి వాళ్ళు మెయిన్ నబీల్ వాళ్ళు ఎంచుకోవడం వల్ల అమ్మో నిఖిల్ ఆడితే మనకు టఫ్ అయిపోద్ది అని చెప్పి పృథ్వీరాజ్ని అవినాష్ని తక్కువ అంచనా వేసి తీసుకున్నారు. తీరా చూస్తే అతనే సుడోకో కానీ ఆ తర్వాత వచ్చిన క్రికెట్ టాస్క్ కూడా ఇరగొట్టేసి మంచి స్కోర్ చేసేసి డైరెక్ట్ టికెట్ ఫినాల్ లాస్ట్ నిఖిల్ రోహిణితో ఆడే టాస్కుల్లో కూడా కష్టము ప్లస్ అదృష్టం కలిపి మొత్తాన్ని కొట్టుకెళ్ళిపోయాడు. మరి టికెట్ ఫినాల్లో గెలిచిన తర్వాత ఇంకా ఎలిమినేషన్ టెన్షన్ ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఇంత కష్టపడి వారం అంతా అన్ని టాస్కులు ఆడించి దానికోసం పాత కంటెస్టెంట్లు సెలబ్రిటీలు తీసుకొచ్చి వాళ్ళ సంచాలకులకు పెట్టి ఎంత హైలైట్ చేసి ఎలివేషన్ ఇచ్చి ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు అది గెలుచుకొని చేతిలో ఉన్న తర్వాత కూడా ఇంకా అమ్మో నేను వారం ఉంటానా ఉండనా, ఎలిమినేట్ అయిపోతున్నామో, ఎలిమినేట్ అయిపోయాడు, ఇట్లా టెన్షన్ పెడితే ఇంకేముంటుంది. దానికి ఒక రేంజ్ ఉంది, ఆ రేంజ్ ఆ వాల్యూ తగ్గిపోద్ది కదా. సో ఆ టెన్షన్ పెడితే ఇంకా అర్థం ఏముంది. సో అవన్నీ లేకుండా డైరెక్ట్గా కదని ఎలిమినేషన్లోంచి లేడు, డైరెక్ట్గా టికెట్ ఫైనల్ గెలుచుకుని టాప్ 5లోకి వెళ్ళిపోయినాడు. మొదటి ఫైనలిస్ట్ ఇదే కరెక్ట్, దానికి వాల్యూ పెరుగుద్ది. లేకపోతే మళ్ళీ అయ్యో ఇది ఆ చేతిలో ఉన్నా సరే మెగా చీఫ్ అయినా కెప్టెన్ అయినా చీఫ్ అయినా సరే ఇంకా నామినేషన్లు ఓట్లతోనే సేవ్ అయితేనే ఉంటానట్టుగా అలా చేస్తే దీనికి వాల్యూ ఉండదు. వాళ్ళే తగ్గించుకున్నట్టుగా ఎంత హడావిడి చేసి ఎంత ఎలివేషన్ ఇచ్చి ఎంత ఒక రేంజ్లో దాన్ని హైప్ ఇచ్చి అంతా చేసి సో ఆ రేంజ్ తగ్గకుండా అది గెలుచుకున్న వాళ్ళకి ఆ వాల్యూ ఇవ్వాలని, ఆ విజయానికి కూడా గుర్తింపు గౌరవం ఉండాలంటే డైరెక్ట్ పంపడమే బెటర్. అందుకోసం ఆయనకైతే పంపించేశారు. టికెట్ ఫైనల్ అయితే గెలుచుకున్నాడు. ఓట్ల పరంగా కూడా లాస్ట్లో కొద్దిగా బెటర్గా వచ్చాడు అనుకోండి. ఇది గెలుచుకున్నప్పుడు పాజిటివిటీ కాస్త వచ్చింది. కష్టపడుతున్న అర్హుడేలే, ఆయనతో పోలిస్తే చాలా మంది కంటే బెటరే కదా అవినాష్ అనేది కూడా ఒక పాజిటివిటీ కూడా ఆడియన్స్లో వచ్చింది. సరే ఇక ఫైనల్ మెగా చీఫ్ ఆ బ్యాండ్ స్టోర్ రూమ్లో పెట్టేయాలంటే సెలబ్రేట్ చేసుకుంటూ బాగుంది. పృథ్వీ కూడా అక్కడ వచ్చి నేను మెగా చీఫ్ అయినా సరే ఇంతలా చేయలేకపోయిన వెరీ గుడ్ అని రోహిణికి పృథ్వీ నోట రోహిణి అలాంటి అప్రిషియేషన్ అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. నిజంగా ఆయన కూడా హార్ట్ఫుల్గా మనసులో ఏం పెట్టుకోకుండా వచ్చి హార్ట్ఫుల్గా అప్రిషియేట్ చేశాడు. ఇలా చక్కగా టేక్ అ బౌ అని మాదిరి గట్ట చక్కగా అప్రిషియేషన్ అయితే చేశాడు. అటు రోహిణి కూడా బాగా చెప్పింది, ఇద్దరం కష్టపడ్డం, పృథ్వీ నేను కూడా చాలా చాలా కష్టపడ్డం, జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లోనే అదృష్టం కొద్ది కలిసి వచ్చి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు, చాలా కిక్ కూడా వచ్చింది, బాగా ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి అట్టగే వీళ్ళందరూ కూడా బాగా జెన్యూన్ కనెక్ట్ అయిపోయారు. థ్యాంక్స్లు చెప్పుకొని సపోర్ట్ సెలబ్రేట్ చేసుకుని ఆ బయటకు వచ్చి ర్యాట్ బ్యాచ్ మొత్తం వీధుల్లో గారడీ చేసినట్టుగా బాగుంది. అది ఇక్కడే ఈ మరకలోనే మెగా చీఫ్ గెలిచింది. ఇక్కడే నేను కాలు పని చేయకపోయినా గెంతుకుంటూ పడుతూ లేస్తా ఎట్లా చేశాను అట్లా చేశాను అంటూ ఇలా మొత్తానికి బాగా ఫన్గా ఎంజాయ్ చేస్తూ కుంటుతూ ఏడుస్తూ గెలుచుకున్నానని కూడా చెప్పడం కూడా చాలా బాగుంది. హైలైట్ అయితే అయింది, బాగా చెప్పినారు. అట్లాగే తేజ కూడా రోహిణితో నువ్వు గెలవడం, అందరిలో ఊపు రావడం, లైఫ్లో మర్చిపోవడం, నిజంగా ఆవిడ మెమరీ అయితే హైలైట్. అది నిజంగా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన ఘన విజయం అది. సో అలాగే తేజకి ఏంటంటే వాళ్ళ అమ్మగారి కోసమే వచ్చాడు ఈ సీజన్కి, వాళ్ళ అమ్మను ఫ్యామిలీ వీక్లీ తీసుకురావాలని. సో మా అమ్మ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కూడా చూడాలని సూపర్ సక్సెస్, అందులో నో డౌట్. అట్లాగే రోహిణి కూడా ఏంటంటే సీజన్ 3లో జస్ట్ నామినేషన్లో గుసగుసలు ఆడిన దానికి డైరెక్ట్గా నామినేషన్లో పడేశారు. ఆ వారం ఎలిమినేట్ అయిపోయింది. సో అప్పుడు కూడా హౌస్మేట్స్తో చేతుల్లో నామినేట్ అవ్వాలి. ఇప్పుడు కూడా సేమ్ హౌస్మేట్స్ చేతుల్లో నామినేట్ అయినా ఒకసారి అవినాష్ ఏమో సేవ్ చేశాడు, మరి ఎంతవరకు నామినేషన్ రాలే. సో అప్పుడు బాధ ఉంటుంది, ఇప్పుడైతే బాధ లేదు ఫుల్గా. పైగా ఇప్పుడు ఏంటి నువ్వు జీరో, నీలో ఫైర్ లేదు అనడంతో మన పర్సనాలిటీకి తగ్గట్టుగా అయినా 200% పెడతాను, ఫుల్ హ్యాపీ అంటే నిజమే హ్యాపీయే కదా. అలాగే ఇంకోటి ఏంటి, ఈ టికెట్ ఫైనల్ గెలిచి నామినేషన్ నుంచి బయటకు వచ్చాడు కదా అవినాష్. సో ఇంకా మామూలుగా లేదు ఆనందం, సెలబ్రేషన్స్ అంతా హదరగొట్టేశాడు. ఫస్ట్ కాబట్టి ఇక నామినేషన్లో కూడా టెన్షనే లేదు. మరింత జోష్తో, మరింత కామెడీతో, మరింత టైమింగ్ పంచులతో ఎంటర్టైన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా 13వ వారం వరకు అదే ఆయన టెన్షన్. అప్పుడు కూడా 13వ వారం అవుట్ అయిపోయి ఇప్పుడు కూడా అయిపోతున్నామో, ఎందుకంటే ఆల్రెడీ అయిపోయాను. అప్పుడు కూడా ఎవిక్షన్ షీల్డ్తో ఉండాక తర్వాత వారం అవుట్ అయిపోయింది. ఇప్పుడు కూడా సేమ్ ఎవిక్షన్ షీల్డ్తో కూడా ఒక వారం వాడేశాను. ఇక వాడడానికి గీకడానికి ఏ కార్డులు లేవు, అన్ని కార్డులు అయిపోయినాయి. ఇక బయటికి పంపించేస్తారు మన దశలో ఫినాలే వీకెండ్ రేపు ఫుల్ హ్యాపీ. మరి బాటిల్ పంపిస్తారని అడుగుతున్నాడు హోస్ట్ని. ఇలాగైతే సోడా కూడా అడిగేవాడిని, ఏదో ఒకటి సర్దుకుపోతారంటే ఏదో ఒక బ్రాండ్లు అండి, ఇక్కడ బ్రాండ్లు ఏముంది, ఏదో మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి సోడా కూడా రాసేవారని. ఫన్నీగా బాగుంది ఇదంతా. ఇతనికి నాగార్జునకి ఇతనికే సింక్ అయిద్దాం ఆ కామెడీ, ఇతను పంచులు ఇప్పుడు టైమింగ్ జోక్స్ ఆయనే ఎంజాయ్ చేస్తాడు, ఇతను కూడా ఆడియన్స్ని కూడా బాగా ఎంటర్టైన్ చేస్తాడు. ఈ విషయంలో మాత్రం అవినాష్ని అయితే పక్కగా మెచ్చుకోవచ్చు. మరి ఆయన అవినాష్ గెలుస్తాడు 4 లక్షలు బ్యాడ్జ్ పెట్టారు కనుక అది కూడా ప్రైజ్ మనకి గెలిపిస్తే అక్కడ 54,30,000 అయింది. అయితే మైనస్లు కూడా ఇవ్వచ్చు, ఏదో ఒక టాస్క్లని పనిష్మెంట్లు కాస్త ట్విస్ట్ల కోసం మరి ఇంకా ఫిక్స్ చేయకుండా అటు ఇటు అయితే తిప్పుతాడు, నో డౌట్. ఇక సరే ఈ గోల్డెన్ టికెట్స్ బ్లాక్ టికెట్స్ వచ్చాయి కదా, ఈ వీక్ పర్ఫార్మెన్స్ ప్రకారం అంటే ఈ వీక్ అంతా ఇంకేముంది, ఓన్లీ టికెట్ ఫినాల్ టాస్క్లు కనుక. సో ఖచ్చితంగా ఆ కండిషన్ ముందు ఈ వీక్ అన్నారు కాబట్టి టాస్క్లు బేస్ చేసుకుని ఇస్తారు. మళ్ళీ ఓవరాల్ సీజన్ అంతా వెళ్ళిపోయి చరిత్ర అంతా తవ్వుకోకుండా. అయితే ఇక్కడ కూడా ఎట్లా ఇచ్చున్నారంటే ఫెయిర్గానే ఇచ్చారు, కొంత
బాగానే చెప్పారు. నిఖిల్ ఏంటి తేజకి ఓడితే డిసప్పాయింట్, సెల్ఫ్ డిమోటివేట్ చేసుకుంటాడంటే మరి అది కరెక్టే. అన్ని ఛాన్సులు వచ్చినాయి. ఇప్పుడు ఫస్ట్ 2 టాస్కుల్లో కూడా ఓడిపోయినాడు. తర్వాత లాస్ట్‌లో మళ్ళీ వీళ్ళు అవకాశం ఇచ్చినా సరే మరి ఆయన పర్సనాలిటీ కావచ్చు, ఎఫెక్ట్స్ కావచ్చు ప్రయత్నం అయితే చేశాడు. బట్ ఆయన నిఖిల్ ఇవ్వడంలో మరి తప్పులేదు అనిపించింది. మరి వివేక్ పర్ఫార్మెన్స్ అంటే అదే కదా! తప్పదింక. అలాగే గౌతమ్ ఏమో ప్రేరణకి బ్లాక్ స్టార్ ఇచ్చాడు. సంచాలక్స్ ఇస్తే వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేయలేదు. వాళ్ళు వచ్చారు రూల్ బ్రేక్ చేసావు కనుక వాళ్ళు క్లారిటీ ఇచ్చారని చెప్పేసి ఇక్కడ వీడియో కూడా వేశారు. ఆమె వీళ్ళకి ఇసిరేటప్పుడు గౌతమ్‌ది ముందే పట్టింది. ఆ బాస్కెట్‌కి పడకముందు, బాస్కెట్‌కి రీచ్ అవ్వకముందే ఇంకా బాస్కెట్ ఎక్కడుంటే ఇక్కడ ఈ దశలోనే పట్టేసింది. అది రాంగే కదా! మళ్ళీ ఆవిడ చెబుతుంది సైడ్‌కెళ్ళింది కదండీ! నేరుగా బాస్కెట్‌లోకి పోకుండా సైడ్‌కి పోతుంది కదా పట్టేసాను అన్నట్టు. బట్ ఇది అప్పుడే చెప్పుంటే యాక్సెప్ట్ చేసేదాన్నట్టు. దీని గురించి అప్పుడు చెప్పలేదు అంటా ఉంది. పైగా నాకు థర్డ్ ఇచ్చి గౌతమ్‌కి ఫోర్త్ ఇచ్చి ఆ తర్వాత రూల్ బ్రేక్ అని చెప్పి చేంజ్ చేశారు. అది నాకు బాధ అనిపించింది. ఇద్దరికి టై ఇచ్చినా ఓకే అని చెప్పింది. ఓకే ఈవిడ క్లారిటీ ఈవిడకుంది. మన అనలైజ్ ఇక్కడ ఏంటంటే అయితే ఇక్కడ ఈరోజు ప్రేరణ అప్పుడు గౌతమ్‌కి నాకు టై ఇచ్చినా ఓకే కదా అనింది. కానీ ఆ రోజు ఏమనింది నేను ముందే వేశాను 5 బాల్స్ 5 డిస్కులు నేనే ఫస్ట్ వేసేసా. వాడేమో దిష్టి బొమ్మలాగా నిల్చున్నాడు. దిష్టి బొమ్మలో పరిగెత్తాడు. మళ్ళీ తర్వాత ఆరో డిస్క్ కోసం పరిగెత్తాడు. బట్ నేనే ముందేసానని చెప్పి ఈవిడే ఆ సంచాలకులు కూడా బాగా మోటివేట్ చేసింది. ఈవిడ మోటివేషన్‌తో వాళ్ళు బాగా ఇన్‌ఫ్లూయెన్స్ కూడా అయ్యారు. అయితే మరి ఈవిడ తప్పు లేదంటే తప్పు ఉంది. ఆ రోజు ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది, మోటివేట్ చేసింది. వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యారు. వాళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అయ్యారు సంచాలకులు కూడా. అయితే ఫస్ట్ ఏంటి ఇప్పుడు 'పృథ్వీరాజ్' కూడా ఇప్పుడు వీడియోలో చూసిన దాని ప్రకారం బాగా వైరల్ అయింది కూడా 'పృథ్వీరాజ్' కూడా విసిరేటప్పుడు పట్టాడు. ఎప్పుడు పట్టాడు? ఆ బాస్కెట్ బ్యాక్ సైడ్ పట్టాడు. ముందు ఆ బాస్కెట్ దాటి వెళ్ళిపోయింది కదా! అలా పట్టుకొని తెచ్చి ఆయన వేశాడు. ఈవిడ కంప్లీట్‌గా బాస్కెట్‌కి ముందే పట్టేస్తుంది. పక్కకెళ్ళిందని కూడా పట్టేస్తుంది. అయితే రూల్ కూడా ఏంటంటే కింద పడినాకే తీసుకోవాలి. ఆ గాలిలో ఉండేటప్పుడు పృథ్వీ తీసినా తప్పే, ఈమెను తీసినా తప్పే. కాకపోతే ఈవిడ కంటే కొద్దిగా బెటర్ అంటే బాస్కెట్ దాటకముందు ఈవిడ పట్టేసింది. ఆయన కంప్లీట్‌గా బాస్కెట్ దాటేసాక ఆయన పట్టాడు. ఎనీవే అది రూల్ అయితే లేదు. కింద పడినాకే తీసుకోవాలి. అదొక రూల్. అయితే ఇక్కడ గౌతమ్ కృష్ణ కూడా 2 డిస్కులు అలా చేతిలో పట్టుకొని విసురుతున్నాడు. 2 ఆ 2 ఇసిరిన ఒకటి పృథ్వీ, ఒకటి ప్రేరణ పట్టేసుకున్నారు. అయితే మరి ఆయనది తప్పు కాదంటే యెస్. ఆయనది ఎట్లా తప్పు కాదంటానంటే ఫస్ట్ ఏం చెప్పారు రూలు? ఒక డిస్క్ ఒకసారి ఒక డిస్కే తెచ్చుకోవాలనేది. తాడు పట్టుకొని పైకెళ్ళి పైనుంచి తెచ్చుకునేటప్పుడు ఆ స్లోప్ మీద నుంచి ఒకసారి ఒక డిస్కే తెమ్మన్నారు. బట్ ఇక్కడ గౌతమ్ కృష్ణ విసురుతున్న డిస్కులు ఏంటంటే కింద పడిన డిస్కులు తెచ్చుకొని అవి విసురుకుంటున్నాడు. అక్కడదేం రూల్లే. కింద పడిపోయిన ఒకసారి ఒకటే తేవాలని లేదు. ఒకసారి 2, 3 నిర్ణయం తెచ్చుకుంటే అట్లా తెచ్చుకొని ఆ విసురుతుని దగబట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఇక్కడేంటి ప్రేరణకు బాగా నెగెటివ్ అయింది కదా! అంత వితండవాదం చేసింది. పైగా ఆ రోజు గెస్ట్‌ల విషయంలో కూడా అంత పర్సనల్‌గా తీసుకొని అంత ఇదైపోకల. ఒక రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఆ పునర్నవి లాస్ట్‌లో హగ్ కోసం వచ్చినా సరే అక్కర్లేదులే చాలులే పెద్ద ఉద్ధరించారులే సంచాలకులుగా చేయలేనప్పుడు చేతకానప్పుడు ఎందుకు రావాలి వేస్ట్ కదన్న మాదిరిగా కొద్దిగా హార్ష్‌గా మాట్లాడేసింది. టేస్టీ తేజ కూడా అందుకే అన్ని సార్లు అనేది కూడా కొద్దిగా మాట విసిరేస్తున్నావు చాలా అదుపులో చేసుకోలేదు. మాట పొదుపు ఉండాలి లేకపోతే బేడవతో చూసుకొని నెక్స్ట్ వీక్ నువ్వు కూడా వచ్చిన ఒకటికి 10 సార్లు అందుకే ఆయన కూడా చెబుతున్నది. ఇప్పుడు గెస్ట్‌లుగా వచ్చారు ఈవిడ మరి కన్‌ఫ్యూజ్ అవ్వలేదు చెప్పండి. సంచాలకురాలు చేసేటప్పుడు ఈవిడ ఏడలేదా? ఫెయిల్ అవ్వలేదా? కన్‌ఫ్యూజ్ అవ్వలేదా? క్లారిటీ మిస్ అయ్యిద్ది కదా! దానికోసం మరి అంత నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోవక్కర్లా. పైగా ఆ రోజు కూడా ఈ రోజు ఇలా చెప్పింది కానీ, ఆ రోజు టై అయితే బాగుండంటే, అవును ఆ రోజు నేను చెప్పా 9, 9 టై, 5, 5 టై అని చెప్పి బంతినేమో బిగ్ బాస్ కోర్ట్‌లోకి నెట్టేసుంటే బాగుండేది వాళ్ళు. అట్లా కాకుండా వాళ్ళు ఒక డెసిషన్ తీసుకొని దానికి కన్‌ఫ్యూజ్ అయిపోయి అంతా చేశారు. ఎనీవే మరి ఈవిడేమో రూల్ బ్రేక్ చేయలేదు చేసింది కదా! మరి ఆ రోజేమో వితండవాదం చేసి అబ్బాయి నేను ఫెయిర్‌గా ఆడేశానన్నట్టు చెప్పుకొని అందరి మీద అరిచేసి అయితే ఆవిడ బాధలో అర్థం ఉంది. అది కూడా నేను తమ్మునేలు కూడా పెట్టా. ఆవిడ ప్రేరణ బాధలో అర్థం ఉంది. ఎందుకంటే టై ఇవ్వకుండా ముందే థర్డ్ ప్లేస్‌ని ఇచ్చి, తర్వాత మళ్ళీ తప్పించాల్సి వచ్చేసరికి అప్పుడు నువ్వు రూల్స్ బ్రేక్ చేసావు, నువ్వు ఫౌల్ ఆడావంటే ఆ ముక్కది ముందే చెప్పాలి కదా! ముందే చెప్పేసుంటే ఆవిడ కూడా అంత ఫీల్ అయ్యేది కాదు. సో, ఆ రకంగా మొత్తానికి ఇప్పుడేంటంటే ప్రేరణ అడ్డంగా దొరికేసింది కాబట్టి వీడియో చేశారు కాబట్టి, మరి ఇదేంటి 'పృథ్వీరాజ్' చేసిందేంటి బాస్కెట్ అవతల ఆయనే పట్టేసాడు కదా! ఇప్పుడు బాస్కెట్ ముందే పట్టింది ఆయన వెనక పట్టాడు. అట్లాగే గౌతమ్ కృష్ణ మరి విసురుతున్నాడు కదా! గౌతమ్ కృష్ణ పైనుంచి డిస్క్‌లు రోప్ పట్టుకొని పైకెళ్ళి తెచ్చేటప్పుడు ఒకటే తెచ్చాడు. బట్ కింద బండి విసిరేటప్పుడు అవి విసిరాడు. కాకపోతే పీఆర్ ఇంకా ఏదో బురజల్లలు కూడా చేస్తున్నట్టు ఉంది. అది క్లియర్‌గా అదైతే వైరల్ చేస్తా ఉన్నారు. ఇది. ఓకే. నెక్స్ట్ వన్ ఏంటి? రోహిణి. పృథ్వీకి ఈ వీక్ గేమ్స్ వైస్ చూసుకుంటే సూడోకో టాస్క్‌లో థర్డ్ వచ్చాడు. ఓకే. అలాగే బాల్స్ టాస్క్ ఆ బాల్ టాస్క్ లాస్ట్‌లో ఆడారు కదా! పజిల్‌ది. అది కూడా లాస్ట్ ఒక టాస్క్‌లో కూడా క్రికెట్ టాస్క్‌లు కూడా 2 అంటే ఈ అమ్మాయితో పాటు ప్రేరణతో పాటు సెకండ్, థర్డ్‌లో వచ్చాడు. ఇంకో టాస్క్ ఏమో అలా లాస్ట్‌ది గివ్ అప్ ఇచ్చేసాడు కంప్లీట్‌గా. మరి గౌతమ్ కృష్ణకైతే ఎక్కువ టాస్క్‌లు ఇతనికంటే బెటర్‌గా ఉన్నాడు కదా! 3 టాస్కుల్లో రెండో ప్లేస్‌లో ఉన్నాడు. ఒకటి లాస్ట్‌లో ఉన్నాడు. ఇక్కడ కూడా చెప్పేటప్పుడు ఆయన మరి ఎందుకు హోస్ట్ అడిగేది అందుకే. ఎందుకు మరి ఆయనకెందుకు ఇవ్వలేదు? గౌతమ్‌కి ఎందుకు ఇవ్వలేదు? కంపేర్ చేసి చెప్పింది. సార్ ఈ వారం పరంగా చూసుకుంటే, టాస్కుల పరంగా చూసుకుంటే పృథ్వీరాజ్ ఏకంగా అలా టాస్క్‌లు గివ్ అప్ కూడా ఇచ్చేసాడు కదా! ఫినిష్ చేయలేదు కదా! కంప్లీట్ చేసాడు కదా! పూర్తిగా ఆడాడు కదా! ఎన్నో ప్లేస్ వచ్చినా సరే చేతులైతే ఎత్తలేదు కదా! రోహిణి చెప్పింది అది. ఇతను కంప్లీట్‌గా చేతులు ఎత్తేసాడండి.
పైగా ముందు టాస్కుల్లో కూడా పర్ఫార్మెన్స్ చూసుకున్నా ఇతనికంటే గౌతమ్ బెటర్గా ఉన్నాడు కదా. బట్ ఇతర విషయంలో అడిగాడు ఆయన పర్టికులర్గా, మిగతా వాళ్ళకి రీజన్స్ కూడా అడగట్లా, ఓకేలా ఇచ్చారో సరిపోయింది అలాగ. అలాగే అవినాష్ ఏమో నబీల్కి సుడోకో టాస్క్ లాస్ట్, క్రికెట్ టాస్క్ లాస్ట్ అంటే మరి ఆయనకి ఇంకా డిఫెండ్ చేసుకుని కొద్దిలో ఓకే. అలాగే తేజ విష్ణుప్రియకి ఫస్ట్ టాస్క్లో 3వ ప్లేస్, 2వ టాస్క్లో నాతో పాటు లాస్ట్, మరి ఆవిడ కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే ఆ తులాభారం అంతకుముందు ఆడిన బ్రిడ్జ్ టాస్కుల్లో కూడా. అలాగే విష్ణు మరి నాకు నచ్చినంత చేయగలిగినంత చేశానంటే ఆటలన్నీ గెలిచిన వాళ్ళు టైటిల్ గెలవలేదు కదా, విన్ కావాలంటే టాస్క్లో కాదు కదా, లవ్ కూడా పంచాలి పెంచాలని మాదిరిగా చెప్తుంది. సరే ఆమె ఏమంటది, ఆమె ఎప్పుడు అంటూ ఉంటుంది కదా, నీ వ్యక్తిత్వం కోసం కూడా నువ్వు నిలబడకుండా నేను ప్రయారిటీ ఫస్ట్, నా కోసం నేను ఆడతాను నేను గెలుస్తాను అనుకోకుండా నాకంటే నువ్వే ప్రయారిటీ అని ఎప్పుడు గత సీజన్లో ఆవిడ చెప్పినట్టుగా టాస్క్లు అందరూ గెలిచిన వాళ్ళ టైటిల్ గెలవలేదు. కానీ వాళ్ళందరూ ఆ సమయం సందర్భం వచ్చేసరికి నేనే అన్నారు తప్ప నాకంటే నువ్వు ప్రయారిటీ, నాకంటే నా గ్రూప్ మేట్ ప్రయారిటీ, నా బ్యాచ్ మేట్ ప్రయారిటీ, నా ఫ్రెండ్ ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరికి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకున్నారు. బట్ నువ్వు మాత్రం ఏంటంటే నాకు పృథ్వీ ఎక్కువ అనేటప్పుడు అది ఎట్లా అవుతుంది, మరి ఎట్లా గెలుస్తుంది ఆవిడ? సో నీకోసం నువ్వు నిలబడలే, నువ్వు ఇష్టపడినోడి కోసం నిలబడతా ఉంటే గెలుస్తావు అని కోరుకుంటే ఎట్లా అవుతుంది? చెప్పడానికి ఎన్నైనా చెప్పొచ్చు, ప్రేమను పెంచాలి, వ్యక్తిత్వాన్ని పంచాలి, అది ఇదని చెప్పేసి పర్సనాలిటీ ఇదే, డెవలప్మెంట్ ఇదే, టాస్కులు గెలవడమే కాదు కదా ఇవన్నీ చెబుతూ ఉంది. కానీ ఎవరి కోసం వాళ్ళు నిలబడాలి కదా. నీకోసం నువ్వు ఆ కసి, తపన, తాపత్రయం, ప్రయత్నం ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నించారు. టాస్కుల్లో గెలవకపోయినా కెప్టెన్లు కూడా కాకపోయినా టైటిల్ విన్నర్స్ అయ్యారు. ఎందుకు అయ్యారు? వాళ్ళ కోసం వాళ్ళు 100% పెట్టారు, ఆడారు. పక్కోడి కోసం ఆడలా, పక్కోడి కోసం పరితపించుకోలే. సో ఈ అమ్మాయికి అది తేడా గమనించలేకపోయింది. నా కోసం నేను అనుకున్నారు తప్ప నేను ఆవిడ కోసం ఆడతా, ఈవిడ కోసం ఆడతా, వాళ్ళకి ఫ్రెండ్షిప్లు వచ్చాయి, క్రష్లు వచ్చాయి, బాండ్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి. కానీ గేమ్ వరకు వచ్చేసరికి ఓకే అవన్నీ తర్వాత సెకండ్, ఇక్కడ నేను నా కోసం వచ్చాను, నేను ఆడాలి, నేను గెలవడానికి వచ్చాను, ఇలా పరితపించారు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటి, ఆవిడ కోసం పరితపించట్లే, పక్క ఆయన కోసం పరితపిస్తూ ఉంది. ఇవి తప్పు, చెప్పడానికి ఎన్నైనా చెబుతుంది అక్కడ కబుర్లో. కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఇంప్లిమెంట్ ఆ లైన్ తెలుసుకోవాలి, ఏది గేము ఏది పర్సనాలిటీ అవన్నీ చెబుతూ ఉంటుంది తప్ప క్లారిటీ అయితే మిస్. అలాగే నెక్స్ట్ వన్ ప్రేరణ, గౌతమ్కి క్లారిటీ మిస్ అవుతుంది. ఆ డిస్క్ టాస్క్లో కూడా తను ఏం చేస్తున్నాడో క్లారిటీ లేదు. అలాగే లాస్ట్లో అందుకే అనింది ఆ దిష్టి బొమ్మలో నిల్చున్నాడు అట్లా ఇట్లా అని చెప్పి. అలాగే లాస్ట్లో ఏం చేసాడో గుర్తు లేదంటే ఆ ఫ్లోలో ఆడేటప్పుడు అందరిని గుర్తుపెట్టుకుంటారు, అది కూడా పెద్ద మ్యాటర్ కదా. అంటే ఆవిడ కంప్లీట్ నెగిటివే ఉంది. ఇప్పుడు టేస్టీ తేజ విషయంలో కూడా ఆయనకి టేస్టీ తేజకి ఇవ్వాలా వద్దనేది పక్కన పెడితే ఈవిడికి ఇవ్వడం వల్ల గౌతమిగా కాదు జనరల్గా రెగ్యులర్గా బిగ్ బాస్ చూసి ఆడియన్స్కి ఎవరికి కూడా నచ్చదు. ఆయన గౌతమ్ ఆమెకే ఎందుకు ఇవ్వాలి, ఇంకెవరికి ఇచ్చినా పర్వాలేదు కదా మాదిరిగా. ఎందుకంటే ప్రతి దశలో కూడా ఆయన మీద నెగిటివే ఉంటుంది. సరే ఇక్కడ రీజన్స్ కూడా ఏం చెప్తుంది, పజిల్ గేమ్లో కూడా క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ అయిపోయాడు, మేము చెప్పినా కూడా క్యాచ్ చేయలేకపోయాడు, గంట కూడా కొట్టలేదు, మ్యాచ్ అవ్వలేదు కూడా పజిల్ అని చెబుతూ ఉంది. బట్ ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చేది ఏంటంటే ప్రేరణ గౌతమ్కి చెప్పాకే మళ్ళీ ఆ కే బ్యాచ్ మొత్తం నబీలు కలిపి ఆ బ్లాక్ ఇవ్వాలి, గౌతమ్కి ఇవ్వాలని కూడా చేతులు ఎత్తారు. ఎందుకంటే అక్కడ కూడా ఏం చెబుతున్నారు, సంచాలకులు కూడా చెప్పారు కాబట్టి అయిపోయింది ఆ టాస్క్, తరువాత మేము వచ్చి చూసిన తర్వాత అని చెబుతా ఉన్నారు. సేమ్ సీన్, ఎలాంటి సీనే విష్ణుప్రియ టీషర్ట్కి చిన్న కన్నం ఉంది ఇక్కడ, బొమ్మకు వేసేటప్పుడు టీషర్ట్ల టాస్క్లు కూడా వస్తే అందరూ ఇప్పుడు ఇక్కడ గౌతమ్దే తప్పు ఈ విషయంలో అని చెప్పిన వాళ్ళు అందరూ ఆ రోజు ఏంటి అబ్బాయి అది మ్యాటరే కదా, అది సంచాలకుడు చూసుకోవాలి, మాకేం సంబంధం, నబీలు కలుపుకొని పృథ్వీరాజ్ కలుపుకొని అందరూ విష్ణుప్రియ కలిపి అందరూ అదే మాట అన్నారు. అది సంచాలకుడు చూసుకోవాల్సిన విషయం, అది చిన్నదే కదా, అది పెద్ద మ్యాటర్ కాదు కదా అన్నారు. బట్ ఇప్పుడు కూడా ఏమంటుంది ప్రేరణ, ఆ పెట్టితే పెట్టాడు కానీ వాళ్ళు అతను కంప్లీట్గా చేతులు ఎత్తేసింది, పృథ్వీరాజ్ తప్పు కాదంట, ఆడాడు రైటర్ రంగు మొత్తానికి టాస్క్ ఫినిష్ చేశాడు, గంట కూడా కొట్టాడు, బట్ అదే తప్పు అంటారు. మళ్ళీ ఎప్పుడో టాస్క్ అయిపోయిన తర్వాత సంచాలకుల డెసిషన్ అన్ని చెప్పేసిన తర్వాత, సంచాలక డెసిషన్ ఫైనల్ కదా, ఆయన ఫస్ట్ ఈయన సెకండ్ అని డిసైడ్ చేసి అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో ఆవిడ సేమ్ ఆ టీషర్ట్ తర్వాత అర్ధరాత్రి మళ్ళీ అప్పుడు నబీలు వాళ్ళెలాగైతే టేస్టీ తేజ, అవినాష్, రోహిణి వచ్చారే ఇక్కడ ఈ అమ్మాయికి చిన్న టీషర్ట్కి ఇక్కడ చిన్న డ్యామేజ్ అయింది కదా, డ్యామేజ్ అయిందంటే మరి తప్పించాలి కదా, ఎలా చేశారంటే సేమ్ అంతా అయిపోయిన తర్వాత ఈవిడ వచ్చి చెప్పి దాన్ని హైలైట్ చేస్తే వీళ్ళందరూ కూడా కరెక్టే కదా, అందరికీ బ్లాక్ ఇవ్వాలని ఇక్కడ చెబుతూ ఉన్నారు. చూసారా, అంటే ఫేవరిజం ఎలా ఉంటుంది అన్నానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ సీన్ వచ్చేటప్పుడు అక్కడ విష్ణుప్రియ అసలు తప్పే కాదు, అది సంచాలకుడు తప్ప, ఆయన అయిపోయింది, దానికి ఇప్పుడు ఏం చేస్తున్నా, అది సమస్య కాదు, మ్యాటరే కాదు అని తీసి పడేసి ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చేసరికి గౌతమ్కి బ్లాక్ ఇవ్వాలని చెప్పి వీళ్ళందరూ చెప్పడం, పైగా ప్రేరణ దాన్ని హైలైట్ చేయడం. సో ఇది వాస్తవానికి ఎవరిదండి ఇవ్వాలి, ఇందాక రోహిణి చెప్పినట్టుగా కంప్లీట్ చేతులు ఎత్తేసాడు. సో ఇక్కడ అందుకు మళ్ళీ నాగార్జున తిరుగుని చెప్పాడు, ఆయన 3 టాస్కుల్లో 2వ ప్లేస్లో ఉన్నాడు కదా గౌతమ్ అని చెప్తే అవినాష్ కూడా తర్వాత వచ్చి పర్ఫెక్ట్గా చెప్పాడు, గౌతమ్ బిగ్ బాస్ టాస్క్లో గంట కొట్టాడు, కంప్లీట్ చేశాడు, మెయిన్ టాస్క్ ఆ ప్రక్రియను పూర్తి చేశాడు, రైటర్ రంగు పూర్తి చేశాడు. పృథ్వీ కంప్లీట్గా చేతులు ఎత్తేసాడు కదా, రోహిణి చెప్పింది, అవినాష్ చెప్పింది, వీళ్ళు చెప్పింది ఇదే కదా, మరి మిగతా అందరికి అక్కడ ఎందుకు అర్థం కాలే, ఆ నిఖిల్కి కానీ నబీల్కి, ప్రేరణకి, విష్ణుప్రియకి ఎందుకు అర్థం కాలేదు? ఇదే ఫేవరిజం అంటే. సో ఆమె చెప్పింది ముప్పని ఆ రోజు అలాగే స్టాండ్ తీసుకోవాలి, ఇవే మారుస్తూ ఉంటారు, ఇట్లా డిఫరెన్స్ అనమాట ఇది. అలాగే ఇంకోటి ఏంటి, గోల్డెన్ టికెట్స్.
రోహిణి, నిఖిల్, గౌతమ్‌కి అయితే వచ్చాయి. మరి వాళ్ళకి ఏ బెనిఫిట్ ఇస్తాడో నెక్స్ట్ మీకు ఒక వీడియోలో అప్లోడ్ చేస్తా స్పెషల్‌గా. తర్వాత ఇక అవినాష్ ఆయనకి ప్రాంక్ ఎలా గెలిచావయ్యా? నువ్వు ఎలా గెలిచావని కాసేపు ఆట పట్టించాడు హోస్టు. ఏ ప్రాంక్ నువ్వే చేస్తావా? మేము కూడా చేస్తాంలే. ఆ! అవినాష్ అన్న సార్ అసలే ఇచ్చిందేమో తీసుకుంటారని భయమేసింది సార్ అని చెప్పేసి వణికుతాడనమాట ఒకసారి. సరే ఇక విన్నర్ ట్రోఫీ ఎత్తే దమ్ము దుమ్ము అంటే ఇక్కడ కూడా సేమ్. నేను ఇందాక చెప్పినట్టుగా ప్రోమోలో కూడా తెలీదు అన్నాడు కదా! ఇక్కడ సేఫ్ ఆడొద్దు అన్నారు కదా! అది కంప్లీట్‌గా ఎపిసోడ్‌లో లేపేసాయి. ఎందుకో తేడా కొడుతుంది. ఎవరికో మేలు చేద్దామని ఫిక్స్ అయిపోయారు, డిసైడ్ అయిపోయారని అర్థమైతుంది. నెగెటివ్ వచ్చేవన్నీ లేపేసి కావాలని హైలైట్ చేస్తున్నారని. అటుగా ఇక నబీల్ వస్తాడు. నిఖిల్‌కి దమ్ము. నా తర్వాత ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి గట్టిగా పోటీ పడుతున్నాడు, ఆడుతున్నాడు గనుక ఉందని చెప్పేసాడు. అలాగే దుమ్మేమో టెస్ట్ తేజ్‌కి ఆటల్లో ఇంకా మంచిగా ఆడాలి. కరెక్ట్ రీజన్స్ చెప్పాడు. అటుగా రోహిణి. గౌతమ్ మాటల్లో దమ్ము చూపిస్తున్నాడు. ఫినాలే కూడా చేరకుండా గేమ్స్ వైజ్ అయితే ఈ దుమ్ము అయిపోయేది మాత్రం ప్రేరణ అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైనా వస్తే టక్కన అనేస్తుంది, మాట విసిరేస్తుంది. నేనే కరెక్ట్ అనే ఫీలింగ్ కూడా మనం చూసారు. సంచాలకుల విషయంలో కావచ్చు. నన్నైతే దోసి పురాణం అనాలి బాబోయ్! 2, 3 గంటల పాటు అదే డిస్కషను. ఎన్నున్నాయంటే ఈ సీజన్‌లో. ఈ సీజన్‌లో కాదు, ఏ సీజన్‌లో ఎవరికీ జరగనన్ని ఫుడ్ పంచాయతీలు ఈవిడివే ఉన్నాయి. సో, పైగా ఎవరైనా చెప్పిన వితండవాదం. ఎంత వితండవాదం అంటే పర్ఫెక్ట్‌గా చెప్పింది. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ చెప్పినా సరే, వాళ్ళంతా గ్రూప్ అయిపోయి వాళ్ళందరూ మాట్లాడుకొని వచ్చి మనల్నే నెగెటివ్‌గా చెప్పారు. మనదంత లేదు. మనం గ్రూప్ ఏం ఆడట్లేదు. మనం కలిసి ఏం చేయట్లేదు. మన పాయింట్స్ ఉన్న మన క్లారిటీ ఉంది. ఇదే టైప్ వితండవాదం తప్ప యాక్సెప్ట్ చేయదు. నేనే కరెక్ట్ అనే ఫీలింగ్‌లోనే ఉంటదావిడ. కరెక్ట్‌గా చెప్పిందావిడ. అటుగా రోహిణి. ఆ! అవినాష్ టాస్కుల్లో ఎంటర్‌టైనర్స్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ అడగడంతో హోస్ట్ అడగడంతో మరెందుకు గౌతమ్ కృష్ణకి ఎందుకిస్తున్నావు దమ్ము? ఇతనికి లేదా? ఆయనే అన్నాడు. మరి అలాంటి దమ్మే వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇప్పుడు నబీల్, నిఖిల్‌కి ఇచ్చినప్పుడు అడగొచ్చు కదా! ఆయన సేఫ్ గేమ్ ఆడతాడు గయా! మాస్ గన్స్ అంటారు కదా! అంత ఓపెన్ అప్ అవ్వడు అంటారు కదా! మరి ఆయనకి ఎందుకు ఇస్తున్నావు అని అడగొచ్చు కదా! అడగడు. పృథ్వీరాజ్ వచ్చి నిఖిల్‌కి ఇచ్చేటప్పుడు అడిగాడా? దమ్ము ఎందుకు? నీ ఫ్రెండనా? ఎందుకు ఇస్తున్నావు? అడిగాడా? అడగలే. కానీ గౌతమ్ కృష్ణకి రోహిణి వచ్చి ఇచ్చేసరికి మాత్రం అడుగుతాడు. సో, ఇది. అయితే మళ్ళీ స్టార్టింగ్‌లో అన్నట్టుగా ఎందుకంటే మళ్ళీ సరే లాస్ట్ వీక్ డ్రిల్లింగ్ ఎక్కువైపోయింది కాబట్టి అనే మాదిరిగా లైట్ అయితే తీసుకొని వదిలేసారు. కానీ మొత్తానికి ఏదో చెయ్యాలనుకుని ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఏదో స్మెల్ అయితే కొడతా ఉంది. సరే ఇక తేజ, దమ్మేమో రోహిణి, అవినాష్ ఇద్దరికి అన్నాడు ఎంటర్‌టైనర్స్ వీళ్ళిద్దరూ ఇరగదీస్తారండి. కప్ గెలవాలి కూడా నిరూపిస్తారనిపిస్తుంది. రోహిణి కూడా టాప్ 5 ఉండాలి. ఉంటే బెటర్ అని లెక్క మంచిగానే చెప్పాడు. పర్ఫెక్ట్‌గా చెప్పాడు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. అట్లాగే తేజ ఏమో దుమ్మేమో విష్ణుకి. సరే బుల్లెట్ లాంటి పాయింట్ చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు మీరు మాట్లాడితే నా పర్సనాలిటీ, నా క్యారెక్టర్ అంటారు కదా! హౌస్‌లోనే కాదండి. ఆ టాస్కుల్లో కూడా అవన్నీ బయట పడతాయి. ఆ పర్సనాలిటీ, క్యారెక్టర్ ఏంటనేది. ఆ గ్లాసుల టాస్కులు ఉత్తి పుణ్యానికి 7 పడేశారు. మీకోసం కాదు. వేరెవరి కళ్ళల్లో ఆనందం కోసం. మరి ఇందాక చెప్పింది కదా! టాస్కులు ఆడినోళ్ళే గెలిచేసారా? ఆడకపోయినా విన్నర్ అయ్యారు కదండీ! మరి ఇలాగ ఆడితే అది పర్సనాలిటీ కాదా? బయట పడదా? టాస్కులు ఇప్పుడు గ్లాసులు ఎవరి కోసం పడేసింది? ఆయన కోసం పడేసింది. వేరే ఆయన కోసం. అదే తప్పు. అప్పుడు వాళ్ళు అలా ఆడినా సరే ఎవరి కోసం వాళ్ళు ఆడేవారు. ఇలా పక్కోడి కళ్ళల్లో ఆనందం కోసం, ఇంకొకటి కళ్ళల్లో ఏడుపు చూద్దామని కూడా ఎవరు చేయలే. అలా చేసినోడు ఎవడు విన్నర్ అవ్వడు. సో, ఈ అమ్మాయి ఇలాంటి మిస్టేక్ చేస్తది. పర్ఫెక్ట్‌గా చెప్పాడు ఇక్కడ. బుల్లెట్ పాయింట్. గ్లాసులు పడేసేటప్పుడు కూడా మీ పర్సనాలిటీ, మీ క్యారెక్టర్ తెలుస్తదండి. అది బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇంక సౌండ్ లేదు ఇక్కడ విష్ణుప్రియకి. టైం చూసి కొట్టాడనమాట టేస్ట్ తెచ్చి పాయింట్. అంత పర్ఫెక్ట్‌గా కొట్టాడు. అలాగే పృథ్వీరాజ్ దమ్ము. టాస్కుల పరంగా నిఖిల్. అటగే దుమ్మేమో టాస్కుల పరంగా తేజ. ఇంకేముండదు క్లియర్. అలాగే గౌతమ్ కృష్ణ. దమ్మేమో రోహిణి. సేఫ్ ఆడకుండా నిజం ఆ అమ్మాయి ఆటల్లో కూడా, మాటల్లో 2 కూడా ఇచ్చి పడేస్తుంది. మెయిన్ నామినేషన్‌లు గాని ఏదైనా పాయింట్ వచ్చినా సరే ఫిల్టర్‌లేసుకోవడాలు, సేఫ్ ఆడ్డాలు, ముసుగేసుకోవడం లేదు. ఫటాఫట్ దబిడి దిబిడి అన్నట్టే ఉంటుంది. కరెక్ట్‌గానే చెప్పాడు. అవినాష్ కూడా మాటల్లో సేఫ్. అది వాస్తవం. అవినాష్ అయితే ఓపెన్ అవ్వడు. సేమ్ నిఖిల్ టైపే. పక్కా సేఫ్ ప్లేయర్. నో డౌట్ అది. అలాగే దుమ్ము. ప్రేరణ. ఆట ఓకే గాని మాట అయితే జారుతుందంటే అది ఎగ్జాక్ట్‌లీ ఫ్యాక్ట్. అది ఎవరైనా చెబుతారు ఒప్పుకోవాల్సింది. ఆవిడ కూడా ఒప్పుకుంది మొన్న ఆదిత్య భౌము వాళ్ళందరూ వచ్చి శేఖర్ భాష, ఆదిత్య భౌము, సోనియా వీళ్ళందరూ 5 నామినేషన్‌లో 4, 5 నామినేషన్‌లు పడేటప్పుడు లాస్ట్‌కి ఇంతమంది చెబుతున్నారు. నాకే అర్థమైతుంది ఈ హౌస్‌లో పడేయడం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురైపోవడం వల్ల అనిపిస్తుందేమో, ప్రెషర్‌కి గురైపోయి అలా అనేస్తున్నానేమో. సరే కంట్రోల్ చేసుకుంటా, ప్లీజ్ ఇంక చేంజ్ చేసుకుంటాను. ఆవిడ బాగా డల్ అయిపోయింది, లో అయిపోయింది, రియలైజేషన్ అయ్యింది. మళ్ళీ వారం అయిపోగానే 2 రోజులు అవ్వగానే మళ్ళీ మొదలుపెట్టింది. మళ్ళీ టంగ్ స్లిప్ అయిపోతుంది. దానికోసం వాళ్ళు చెప్పారనమాట. అటుగా అవినాష్ ఏమో దమ్ము నబీలు. ఈయన పర్ఫెక్ట్‌గా చెప్పాడు. వైల్డ్ కార్డ్ రాకముందు నుంచి జెన్యూన్ అనిపించి ఆడే విధానం సత్తా ఉంది. సరే ఇంకా చూసుకో. దుమ్ము పృథ్వీకేమో ఆ ఫౌల్ గేమ్స్ తగ్గించుకోవాలంటే రూల్స్ బ్రేక్ చేయకపోతే బావుంటది. నామినేషన్‌లప్పుడు కూడా పాయింట్లు గట్టిగా ఉంటే అది కరెక్టే. పృథ్వీకి నామినేషన్‌లో అసలు రివెంజ్ తప్ప ఇంక పాయింటే ఉండదు, లాజిక్ ఉండదు. వాడికెయ్యాలి మనకు అపోనెంట్. వాడంటే మనకు గిట్టదు, వాడంటే మనకు పడదు, వాడికి మనకు పాజిటివ్ వైబ్ లేదు వేసేయి. పాయింట్ ఏం అక్కర్లా. టార్గెట్ ఎవరిని వేయాలనేదే చూసుకుంటాడు తప్ప పాయింట్ ఏంటి, లాజిక్ ఏంటి, ఫెయిరా, అన్‌ఫెయిరా, జెన్యూనా ఇవేమి చూసుకోడాయన. మంచి పాయింటే చెప్పాడు అవినాష్.
అట్లాగే విష్ణుప్రియ దమ్మేమో నిఖిల్‌కి. సో, ఎవరు ఎంతమంది ఇక్కడ దమ్ము నిఖిల్‌కి ఇచ్చినా ఎప్పుడు అడగడాయన నాగార్జున. కేవలం గౌతమ్‌కి ఇచ్చినప్పుడు ఎందుకు అని అడుగుతున్నాను. సరే మాటలేమో చివుక్కుమంటాయి కాబట్టి తేజకేమో ఇచ్చేసాడు. ఇచ్చింది ఈ అమ్మాయి. చివుక్కుమంటదని చెప్పేసి. అయితే ఇక్కడ పెద్ద జోక్ ఏందంటే ఓన్లీ ఇంటరాక్షన్ అంటే 2 పీపుల్‌తోనంట. ఇప్పుడు టేస్టీ తేజ ఆ 2 పీపుల్‌తోనే ఇంటరాక్షన్ అవుతున్నాడు. ఈమె కంప్లీట్‌గా ఒక్క పర్సన్‌తోనే కదా ఇంటరాక్షను. రెండో పర్సన్ దగ్గర కూడా ఈవిడ ఇంటరాక్షన్ అయింది కనపడదు కదా! అలాగే తేజ ప్రేరణతో ఇక్కడ చెప్పాడు గౌతమ్‌కి. మావోడు సార్ మావోడు అనిపించుకోవడానికి ఇస్తాడు సార్. పర్ఫెక్ట్‌గా చెప్పాడు ఇక్కడ. ఇప్పుడు ఎంతంటే అంత గొడవైనా ఇచ్చాడు అనిపించుకోవడానికి. ఎందుకంటే అంతకు ముందే కదా ప్రేరణ ట్రిగ్గర్ చేస్తాను అనుకో ప్లీజ్ నీ కాలికి దండం పెట్టుకొని చెబుతాను అన్నాడు కదా! మరి అంత ఫ్రస్ట్రేట్ అయిపోయినోడు మళ్ళీ ఎందుకు ఆ అమ్మాయికి ఇవ్వాలి? తేజ చెప్పింది కరెక్టే కదా! అతను గేమ్ ఆడుతున్నాడు అంతే. నాకిస్తే ఫ్రెండ్‌కి ఇచ్చాడు ఫేవరిజం అనిపించుకోకుండా ఉండాలని. అంత గొడవైనా సరే అయ్యో! ప్రేరణతో ఏమాత్రం బ్యాగేజ్ పెట్టుకోకుండా ఇచ్చాడు అని అనిపించుకోవడానికి. నా ఆట నేను ఆడుతున్నానని చెప్పాడండి. బ్రహ్మాండంగా పొగిడాడు. సీజన్ 7 కంటే బెటర్ గేమ్ ఆడుతున్నావు అన్నాడు. మరి అలాంటప్పుడు మళ్ళీ ఎలా కంపేర్ చేస్తాడు? ప్రేరణ సెకండ్ ప్లేస్‌లో ఉంది. నేను ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నానని నాకు ఇండైరెక్ట్‌గా చెప్పినట్టే కదా! అని చెబుతూ పైగా నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయనండి. నేను నబిల్‌తో కూడా అదే చెప్పా. మావాడే అని అంటాను. కానీ నన్నైతే తీసుకోడని చెప్పి అదే జరిగింది. ఎందుకంటే గౌతమ్ కృష్ణ గేమ్ మొత్తం ఆయన చదివేశాడు. నేను అందుకే అంట చాలా తెలివైనోడని. ఇప్పుడు మెగా చీఫ్ అప్పుడు అయ్యేటప్పుడు నామినేషన్ షీల్డ్ అంటే హరితేజకి ఇచ్చాడు. అప్పుడు కూడా ఇతను ఎక్స్‌పెక్ట్ చేయలే. ఓకే. అలాగే లాస్ట్‌లో సేవ్ అవ్వాలన్నప్పుడు మళ్ళీ హరితేజనే సేవ్ చేశాడు. ఓకే. స్నేక్ ఎగ్ వేసేటప్పుడు కూడా ఫస్ట్ ఇతడిదే వేశాడు 3. ఓకే. సోలోగా ఆడుతున్నాడు అనిపించుకుంటున్నాడు. ఓకే. సోలోగా ఆడుతున్నాడు. కానీ అది నిరూపించుకోవడానికి అయ్యో! ఫ్రెండ్‌కి ఇస్తే ఏమైపోద్ది? కానీ ఇవ్వడే. అలా అంటే సెల్ఫిష్ వెరీ సెల్ఫిష్ అండి. తన గేమ్ తప్ప ఫ్రెండ్‌షిప్ అని కూడా చూడడం లేక క్లియర్‌గా చెప్పేసాడు ఆయన. ఓపెన్ చేసేసాడు ఇంక. ఆయన గేమ్ మొత్తం చెప్పేసాడు. సో, గౌతమ్ కృష్ణ కూడా అంతవరకు తెచ్చుకోకూడదు. ఇప్పుడు తేజాని సెలెక్ట్ చేస్తే ఫ్రెండ్ అనే ట్యాగ్ వచ్చేస్తది. సోలో ప్లేయర్ అనే ట్యాగ్ పోద్ది అనే లెక్క. గత సీజన్ కంటా చూసాను. ఈ సీజన్‌లో చూసా బెటర్ అంటాడు. మళ్ళీ ఇవ్వలేదనే లెక్క ఆయన ఆవేదనలో అర్థం ఉంది. గౌతమ్ కృష్ణ కూడా ఏమన్నాడంటే, "నా ఆట నాకు అనిపించింది. నేను చేశాను. నాకు తేజ తెలుసు. కానీ ఏది ఎక్స్‌పెక్ట్ చేయొద్దని చెప్పాను." అంటే ఇప్పుడు ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఫ్రెండ్ అనేటప్పుడు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇప్పుడు గౌతమ్ కృష్ణ దగ్గర నుంచి పృథ్వీ గాని, నిఖిల్ గాని ప్రేరణ అయితే ఎక్స్‌పెక్ట్ చేయరు గదా! బట్ ఫ్రెండ్ అనేటప్పుడు ఆ వైబ్రేషన్ ఉంది గనుక కొద్దిగా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇతను కూడా కాస్త ఫ్రెండ్‌కి ఇస్తే ఎవరు తప్పు పట్టరిక్కడ. గ్రూపిజం ఆడితే తప్పు పడతారు. ఫ్రెండ్‌కి ఇచ్చాడని చెప్పి. అయితే ఆయన భయమేంటంటే లాస్ట్ వీక్ హోస్ట్ ఒక రోహిణికి చిన్న సపోర్ట్ చేస్తున్నావు. మరి రోహిణికి ఎందుకు చేసావు? మీది ఫేవరిజమా? గ్రూపిజమా? అన్నాడు కాబట్టి మళ్ళీ అలా ఎక్కడ అనేస్తారో లెక్క తేజ కూడా అది చెప్పింది. ఆ భయం కొద్దీ అలా ఒక డెసిషన్ తీసుకోలేకపోయాడు. సో, దానివల్ల అట్ట కాకుండా ఇచ్చుంటే బాగుండే. అయితే గౌతమ్ కృష్ణ మొన్న చెప్పుకొచ్చాడు. నేను మరి టీ షర్ట్ తేజ ప్రొటెక్ట్ చేశాను కదా! కుండ టాస్క్ రోహిణి, పృథ్వీ ఇతడు ఆడేటప్పుడు మరి ఇతడు కుండలో ఇసుక వేయలేదంటే సపోర్ట్ చేసినట్టే కదా అని. అయితే ప్రతిసారి ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. చేస్తే ఇవ్వలేను గదా! అనేసంటే, ఓకే. ఎక్స్‌పెక్ట్ చేయడంలో తప్పులేదు. కాపోతే అక్కడ ప్రేరణ కాకుండా ఇంకెవరికి ఇచ్చేసినా కూడా ఆయన అంత ఫీల్ అవ్వడు. ఎందుకంటే అందుకే కంపేర్ చేసింది కూడా అదే. ప్రేరణతో అంత గొడవైనా సరే, అబ్బాయి నాకు ఏం మనసులో ఉండదు. నాది ఉదార స్వభావం. నేను మర్చిపోతాననే లెక్క. లేపోతే ఏమో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నెగెటివ్ అయిద్ది లెక్క. ఏదో ఒక రకంగా షార్ట్ ఔట్ చేసుకునే లెక్క అది అన్ని రకాలుగా మైనస్ గౌతమ్‌కి. ఈరోజు కూడా ఏం చేసింది? తిరిగి ఆయనకే కదా దుమ్మయితే ఇచ్చింది. ఇతను వేస్ట్ అని లెక్క బ్లాక్ స్టార్ గాని, దుమ్ము గాని ఆమెకే ఆ ప్రేరణ ఇచ్చింది అతనికే కదా! బ్లాక్ అంతా కలిపి. సో, ఎట్లా ఉంటాయి మళ్ళీ ఎన్ని రీజన్లు చెబుతా ఉంది. ఇక్కడ మ్యాజిక్ అదేంటిది పజిల్ కూడా పర్ఫెక్ట్ చేయలేదు, క్లియర్ చేయలేదు, బెల్ల కొట్టలేదు, అంతా అయిపోయాకొచ్చి చూసు ఇట్లాగే ఉంటదనమాట ఆయనది. ఇచ్చి కూడా ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఇంకా క్లియర్ అయిపోద్ది. ఓహో! టేస్టీ తేజ చెప్పినట్టు ఏదో నాకు ఇచ్చాడేమో అనుకున్నా గానీ, ఆ మాత్రం కూడా కాదనమాట. ఆయన గేమ్‌లో భాగంగా ఇచ్చాడేమో మరంత ఫిక్స్ అయిపోద్ది. సో, దీనివల్ల సాధించింది ఏముండదు. ఆ రోజు కూడా నేను చెప్పా. ఈమెకివ్వడం వల్ల 10 పైసలు ఉపయోగం ఉండదు. తిరిగి నష్టమే ఉంటది గౌతమ్‌కి. ఆ రైవల్రీ కొనసాగించుంటే బాగుండేది. ఆమెకు కాకుండా ఎవ్వరికిచ్చినా పర్వాలేకపోయే. తేజకిచ్చినా పర్వాలేకపోయే. బట్ ఆమెకివ్వడం వల్ల అనుకుంటే ఈరోజు క్లియర్‌గా అదే ఓపెన్ చేసాడాయన తేజ. అలాగే ఇంకోటేంటంటే ప్రేరణ దమ్మేమో నబీల్‌కి ఫైర్ ఉంది, ప్యాషన్ ఉంది, నీట్‌గా మాట్లాడుతాడు ఓకే అని చెప్పింది. తేజకేమో బుర్ర ఉంది. కొన్ని కొన్ని ఇచ్చాడు కాన్ఫిడెన్స్ అయితే ఉంటది. వెరీ స్మార్ట్ 10 స్టెప్స్ అంటే 10 కాదు 100 స్టెప్స్ ముందు ఆలోచిస్తది. అందులో డౌట్‌లే. లేని ప్లేస్‌లో కూడా కంటెంట్ క్రియేట్ చేస్తుంది. అది ఉంది. ఆడియన్స్‌కి ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఏది ఎళ్తదని కూడా పర్ఫెక్ట్‌గా అంచనా ఏసుకుంటాడు. ఆ అమ్మాయి తేజ విషయంలో చెప్పింది కరెక్టే. ఆయనేదో గో విత్ ద ఫ్లో పోతానంటాడు గాని అంత సినిమా లేదు. 10 కాదు 100 స్టెప్పులు ముందుగా ఆలోచించుకొని ప్రతీదీ కాలిక్యులేటెడ్‌గా ఆడతాడాయన. వెయిట్ ఫర్ రైట్ టైమ్, రైట్ ప్లేస్, రైట్ పాయింట్ అంటాడు తప్ప ఎగ్జాక్ట్‌గా వెయిట్ చేస్తాడు. ఎవరు వెయిట్ చేస్తారన్నట్లుగా ఆయన చెప్పిన దాంట్లోనే అర్థమైతుంది కదా! ఫస్ట్ ఏమంటాడు? గో విత్ ద ఫ్లోలో పోతానంటాడు. ఎక్కువ ఆలోచించనంటాడు. కానీ వెయిట్ ఫర్ రైట్ టైమ్, రైట్ ప్లేస్, రైట్ పాయింట్ అంటే మరి ఆ గో విత్ ద ఫ్లోలో పోయినాడు అవన్నీ ఎందుకు వెయిట్ చేస్తాడట అన్నింటి కోసం? ఆ సమయం, సందర్భం ఆహ్, అన్నీ వచ్చేటప్పుడే వాడతానన్నాడంటే పక్కాగా ఉంటాడు. 100 అడుగులు ముందే ఉంటాడాయన. సరే నిఖిల్ దమ్ము నబిల్‌కి తనకిచ్చాడు. తను రిటర్న్ ఇచ్చాడు. దుమ్మేమో తేజకి ఇచ్చాడు. డీమోటివేట్ అయిపోతాడు. అది యాక్సెప్టెడే. అలాగే నిఖిల్ ఏమో రోహిణికి
గౌతమ్ గోల్డెన్ టికెట్ కోసం అడ్వాంటేజ్ అన్నారు నిఖిల్, రోహిణి, గౌతమ్కి మరి ఏమిస్తారో చూద్దాం. అలాగే కోల్గేట్ టాస్క్లో కూడా రోహిణి తన వాళ్ళందరికీ ఇచ్చేసింది అనిపించింది, అక్కడ ఫేవరిజం చూపించింది నో డౌట్. నబీలు, గౌతము, తేజు, అవినాష్ తనతో కలిపి 5 అంటే ఇప్పుడు ఆ ప్రశ్నలో కూడా అది స్పాన్సర్స్ టాస్క్ అని సరే ఇవ్వచ్చు కదా. పృథ్వీరాజ్ టీత్ అంతా పోనీ స్మైల్ పరంగా అని చెప్పింది, నవ్వు పరంగా చూసుకుంటే మరి వాళ్ళ స్మైల్ కూడా బాగానే ఉంటుంది కదా, పళ్ళన్నీ బాగా కనబడినట్టుగా చక్కగా వైట్గానే. అలాగే విష్ణుప్రియ కూడా 6 మంత్స్కి ఒకసారి ఎవరో డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారంటే నేను ఎవ్రీ 2 మంత్స్కి వెళ్తా, టీత్ ప్రాబ్లం కూడా ఉందనింది. ఆ అమ్మాయికి ఇవ్వచ్చు, నిఖిల్కి ఇవ్వచ్చు, పృథ్వీకి ఇవ్వచ్చు, కనీసం ఒకరికైనా ఇవ్వాలి ఆ ముగ్గురులో. కంప్లీట్గా తన దోస్తులకే ఇచ్చుకుంది మొత్తం, అక్కడ ఫేవరిజం అనిపించింది. ఇలాంటివే బెడిసికొడతాయి ఆడియన్స్ దృష్టిలో. అలాగే తేజ ఎలిమినేట్ అయిపోయాడు. ప్రేరణకు మాట మార్చుకోమో, లేదంటే నా తర్వాత నువ్వే వెంటనే వచ్చేస్తావు చూసుకో జాగ్రత్తగా. ఆయన కూడా వాళ్ళ అమ్మగారు రావడం సక్సెస్, ఆ తర్వాత 2 వారాలు ఉండడం బోనస్ నో డౌట్. అవినాష్ ఆటల్లో సూపర్, మాటల్లో మాటల్లో తగ్గుతాడు, బాగా తగ్గుతాడు, సేఫ్ ఆడుతాడు, ఇక అస్సలు ఇంకా ఆడేస్తాడు. ఎందుకంటే ఎటు టాప్ 5 అయిపోయినా ఇంకెందుకు బ్యాడ్ అవ్వడం, నెగిటివ్ అవ్వడం. ఇంకా అదృష్టం బాగుంటే టాప్ 5లో 3rd, 4th, 5th. అయితే ఇక టాప్ 5లోకి వచ్చాక 5 నుంచి 2 వరకు ఒకటే స్థానం, ఏదైనా ఒకటే టాప్ 5 కంటెస్టెంట్ అంటారు. ఇంకా కాకపోతే విన్నర్ అయితే ప్రైజ్ మనీ ఇవన్నీ బెనిఫిట్ తప్ప ఇంక పెద్దగా తేడా ఉండదలేక ఆలోచించుకున్నాడు ఆయన. అలాగే రోహిణి గెలుపు మొత్తం సీజన్లో బిగ్గెస్ట్ గెలుపు అంటే అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. టీమిండియా వరల్డ్ కప్ గెలిస్తే కళ్ళల్లో నీళ్ళు ఆవిడ విజయంతో నిలిపంటే అది ఘన విజయం, అది మామూలు విజయం కాదు. అన్ని సీజన్లో ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క బెంచ్ మార్క్ లాంటి టాస్క్ అంటాం కదా, అది గూస్ బంప్స్ టాస్క్, అలాంటిది ఒక అద్భుతమైన టాస్క్ అని చెప్పాలి. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే, అలాంటి టాస్క్ అది. అయితే నామినేషన్ కాలేదు కాబట్టి మైనస్సే, జనాలు సేవ్ చేసుకుంటారంటే కావాలి, నామినేట్ అయితే బెటర్, ఖచ్చితంగా ఈ వారం వస్తుంది నో డౌట్. మరి ఏ పొజిషన్లో ఉంటుందో చూడాలి మరి. అట్లాగే విష్ణు పర్సనాలిటీ ఇంట్లోనే కదా మాటల్లో కూడా అంటే అది కరెక్టే, ఇందాక కూడా చెప్పాడు కదా, చెప్పినట్టుగా వ్యాలిడ్ పాయింట్, ఆవిడ కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి మరి. ఇంకా ప్రేరణకు మళ్ళీ ఇక్కడ కూడా అదే చెప్పాడు, మాట సరి చేసుకో లేకపోతే కష్టమని. పృథ్వీకి ఫన్ ఉంది కానీ అరగంట ఎక్కువ కనిపిస్తుంది అంటే, టాస్కులు అవదంటే వదిలేస్తాడు, ఆ విష్ణుప్రియని వదిలేడు, గేమ్స్ వదలకంటే సెటైరికల్గానే ఇతనైతే సెటైర్ అయితే వేసాడు. ఇక గౌతమ్ గురించి కూడా క్లియర్గా మళ్ళీ అదే చెప్పాడు, పొరలుగా గేమే ఆడతాడు అతను ప్యూర్లే, ఇవంతా పార్ట్ ఆఫ్ గేమ్. మరి గేమ్ ఆడడానికి వచ్చాడు, గేమ్ ఆడతాడు కాకపోతే అది తెలివిగా ఆడుకోవాలి, ఇంకెలాగా ఈ తేజకి దొరికేసినట్టుగా దొరకకుండా. అయితే హోస్ట్ తనకు భయం వల్ల అట్లా చేశాడులేండి, అది మాత్రం నో డౌట్. అలాగే నబీల్ లోపలికి వచ్చేటప్పుడు చూసా టాప్ 3 ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చెప్పాడు. 100% ఇతను వెళ్ళేటప్పుడు అదే పొజిషన్. ఈరోజు చెప్తున్నా ఓన్లీ టాప్ 5, టాప్ 3లో లేవు, కన్ఫ్యూజ్ అవుతున్నా. ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడు, బయట ఒక ఆడియన్స్గా చూసి ఒక రివ్యూర్గా చూసినట్టు చెప్పాడు అక్కడ టేస్ట్ చేసి నవీల్ ఆట గురించి. 2 ముక్కల్లో కుండ బద్దలు కొట్టినట్టు క్లియర్గా పొజిషన్స్తో సైతం చెప్పేశాడు. వాళ్ళు వైల్డ్ కార్డులు ఇచ్చేసరికి నిజంగా నబీల్ పొజిషన్ అదే టాప్ 3. ఈరోజు టాప్ 5లో ఉంటాడు. సో ఫ్యాక్ట్ అది, కన్ఫ్యూజ్ కూడా అయిపోతున్నాడు, అదే చెప్పాడు. ఇక నిఖిల్ గురించి అయితే కరెక్ట్గా చెప్పలేకపోయా, సొరకాయ అన్నాడు కానీ ఎమోషనల్ చాలా వీక్, 3 వీక్స్ డౌన్ అయ్యంటే వీక్ లేదు పాడు లేదు, అయినంత గేమ్ పక్కా సేఫ్ గేమ్, మాస్క్ గేమ్ నో డౌట్. ఆ విషయంలో రాంగ్ చెప్పాడు తప్ప మిగతా అందరి గురించి పర్ఫెక్ట్గా చెప్పాడు. మరి మీ ఒపీనియన్ ఏంటి, మెసేజ్ పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకుండా. థ్యాంక్ యూ.